వెల్కమ్ బ్యాక్ ట్రేడర్స్. ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. స్టాక్ మార్కెట్ సైకిల్లో 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 అక్యుములేషన్ ఫేజ్. ఒక డౌన్ మూవ్ తర్వాత స్టాక్ ప్రైస్ సైడ్ వేస్లో ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ ప్రైస్ చాలా తగ్గింది. బిగ్ ప్లేయర్స్కి ఆ స్టాక్ ఫ్యూచర్ గ్రోత్ తెలుసు. సో ఈ టైంలో లో ప్రైస్కే అవైలబుల్ ఉంది కాబట్టి స్లోగా పొజిషన్స్ని బిల్డ్ చేసుకుంటారు. దీనివల్ల ఒక బేస్ ఫామ్ అయ్యిద్ది. స్టేజ్ 2 అప్ ట్రెండ్. ఈ ఫేజ్లో స్టాక్ ఆ బేస్ నుండి బ్రేక్అవుట్ అయ్యి ఒక అప్ మూవ్ స్టార్ట్ అయింది. ఎక్కువ బయర్స్ యాడ్ అవ్వడం, ఇంకా ఆ స్టాక్ గురించి ఏదైనా పాజిటివ్ న్యూస్ రావడం, స్ట్రాంగ్ ఎర్నింగ్స్ వల్ల అప్ మూవ్ స్టార్ట్ అయింది. స్టేజ్ 3 డిస్ట్రిబ్యూషన్ ఫేజ్. ఈ ఫేజ్లో అప్ సైడ్ మూమెంటం తగ్గుతూ సైడ్ వేస్లో మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎవరైతే స్టేజ్ 1లో బై చేసిరో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. స్టేజ్ 4 డౌన్ ట్రెండ్. ఈ ఫేజ్లో టాప్లో ఫామ్ అయిన బేస్ నుండి బ్రేక్ డౌన్ అయ్యి డౌన్ సైడ్ మూవ్ స్టార్ట్ అయింది. ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ వల్ల, ఇంకా స్టాక్ గురించి ఏదైనా నెగిటివ్ న్యూస్ రావడం, వీక్ ఎర్నింగ్స్ వల్ల డౌన్ సైడ్ మూవ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీడియోలో వీసీపీ ప్యాటర్న్ని ఎలా ట్రేడ్ చేయాలో డిస్కస్ చేద్దాం. సో ప్లీజ్ డు ఫాలో తెలుగు ట్రేడ్ టాక్స్.